ఇప్పుడైనా యేసుక్రీస్తు ఘననామంలో చేరికూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? హలో, అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి గడిచినటువంటి మే మాసమంతా కాపాడి జూన్ నెలలో పాద సన్నిధిలోకి నడిపించిన దేవునికి మరొకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజంగా ఇలాంటి దినాలు మనం అనుభవించడమే దేవుని కృప. ఎందరో ఈ కాలం కావాలి, చూడాలి, అనుభవించాలని ఆశపడ్డారు, కానీ ఈ దినాల దాకా రాలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైన మరణ వార్తలు, అపాయకరమైన వార్తలు, ఆపదలతో కూడిన వార్తలు మనం వింటున్న ఈ దినాల్లో అనుక్షణం దేవుడు కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. ఆయన చేస్తున్న కార్యాలకు మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? మనకు కావలసిన ఆహారం, మనకు కావలసిన వస్త్రం, మనకు కావలసిన నివాసం, వెలుతురు, వేడిమి, వెన్నెల, ప్రయాణ సౌకర్యాలు, ఫల సాధనాలు సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. ఒకసారి అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? లోకంలో ఉండి, పాపంలో ఉండి, చీకట్లో ఉండి, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టలేదు ఆయన. తన కుమారుడైన యేసుక్రీస్తును, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి లోకంలో నుండి, పాపంలో నుండి, చీకట్లో నుండి విమోచించి పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఆయన చేసిన కార్యాలకు ఏం చెప్పినా, ఎన్నని చెప్పినా అవి మనం నోటితో లెక్కించలేము. ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలకు ఆయన రుణాన్ని కూడా మనం తీర్చలేము. గంభీరంగా స్తోత్రం చెప్దామా? ఈ శ్రేష్టమైన సమయంలో మనం మరి యథావిధిగా కీర్తన వెంట కీర్తన, మరి ఒక అధ్యాయం వెంట అధ్యాయాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ కీర్తనల గ్రంథంలో 128వ కీర్తనలోకి మనం వచ్చాం. కొంచెం వివరణ చెప్తాను, ఎక్కువ సమయం లేదు. మరి పెందల కడనే మరి ఈ భాగాన్ని, ఈ కూడికలో భాగాన్ని ముగించాలి. ఎందుకంటే తదుపరి బల్లారాధన ఉంది, మరి అదేవిధంగా దాసరపాలెం బల్లారాధన ఉంది. కనుక కొంచెం సమయం మాత్రం మీతో నేను వాక్యాన్ని పంచుకోగలుగుతాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. రండి, 128వ కీర్తనలో మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ప్రియులారా, తర్వాత వచనాలన్నీ కూడా ఎవరైతే ముందు ప్రభు చెప్పిన విషయాలు జరిగిస్తారో ఆ రెండు విషయాలు జరిగించే వారికి ఆ తర్వాత వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారి యొక్క మనుగడను ఆశీర్వదించడానికి, దీవించడానికి ఇష్టపడినటువంటి కీర్తన ఈ కీర్తన. ఎన్నో విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయి ప్రియులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన భాగాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. వాస్తవంగా చాలాసార్లు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి అనే మాటను నేను కూడా చదివాను. కానీ ఈరోజు నేను దాన్ని ఇంగ్లీష్లో చూస్తే ఇక్కడ ఉపయోగించబడినటువంటి పదం, ఇక్కడ వాడబడినటువంటి అర్థం ఏంటంటే యెహోవా యందు భయము, భక్తి కాదు అది. అక్కడ భయభక్తులు కలిగి ఉండడం అనే దాన్ని ఏమని చెప్పాడంటే వాళ్ళు వర్షిప్పర్స్ అని చెప్పాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే భయభక్తులు అనేవి ఆరాధనగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే భయభక్తులతో అంటే దాని అర్థం అక్కడేం రాయబడిందంటే ఆయనను ఆరాధించేవారు అయి ఉండాలి వాళ్ళు. చెప్పండి, ఏమై ఉండాలి? ఆయనను ఆరాధించేవారు. ఆయనను ఇంకొక బైబిల్లో చూశాను నేను, ఇంకొక తర్జుమాలో చూశాను. అక్కడేముందంటే వాళ్ళు బ్లెస్డ్ పీపుల్ అని రాయబడింది.
భయభక్తులు కలిగిన వారు అంటే ఎవరంటే ఆశీర్వదించబడిన వారు. తిరగే చెప్తున్నామని అనుకోండి, అక్కడ ఉంది కదా అనుకోవద్దు. భయభక్తులు కలిగిన వారు అంటే ఆశీర్వదించబడిన వారు. భయభక్తులు కలిగిన వారు అంటే ఎవరంటే ఆయనను ఆరాధన చేసేవారు. చెప్పండి ఎవరండి? ఇక్కడ ఈ సందర్భంలో చెప్పిన మాటలు జాగ్రత్తగా, ఒకవేళ మీ దగ్గర ఆ యాప్ కానీ ఉంటే జాగ్రత్తగా మీరు చూడండి. వాళ్ళు ఆరాధికులు. చెప్పండి ఎవరు వాళ్ళు? ఆరాధన భావం కలిగిన వారని అర్థం. అంటే భయము భక్తి అనేది ఎలా మారాలంటే విశ్వాసికి ఆరాధనగా మారాలి. స్తోత్రం చెప్పండి. ఆరాధన అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నీకు ఆయన ప్రత్యక్షత మాత్రమే కనపడుతుంది. ఇంకెవరు కనపడరు, ఏది కనపడరు. అప్పుడు నువ్వు ఆరాధికురాలు అయినట్టు, అప్పుడు నువ్వు ఆరాధికుడు అయినట్టు. ఆయన ప్రత్యక్షత కాకుండా నీకేమన్నా కనపడుతుంది అనుకో, ఎవరన్నా కనపడుతున్నారనుకో, వాళ్ళకి నువ్వు ఆరాధికురాలివి, ఆరాధికుడివి. అది దాని అర్థం. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి, రెండవ మాట ఏంటంటే ఆయన త్రోవల యందు నడుచువారు. చెప్పండి, ఆయన త్రోవల యందు. ఈ రెండు చాలండి. ఈ రెండు కానీ నువ్వు చేయగలిగితే, ఈ రెండు కానీ నువ్వు అనుసరించగలిగితే, దేవుడు అలాంటి వారిని ఏం చేస్తానని చెప్పాడో ఒక రకంగా చెప్పాలంటే ఈ కీర్తన ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాన్ని చేసే కీర్తన. ఈ కీర్తన ఒక కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చే కీర్తన ఈ కీర్తన. దీంట్లో ఒక యజమాని ఉంటాడు, దీంట్లో తన భార్య ఉంటుంది, దీంట్లో తన పిల్లలు ఉంటారు, దీంట్లో పిల్లల పిల్లల పిల్లలు ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఎవరెవరు ఉంటారు? దీంట్లో తన యజమానుడు ఉంటాడు, దీంట్లో తన భార్య ఉంటుంది, ఈ కీర్తనలో తన పిల్లలు ఉంటారు, పిల్లల పిల్లల పిల్లలు ఉంటారు. స్తోత్రం చెప్పండి. నీకు అర్థం కాలేదా? అక్కడ 6వ వచనంలో అన్నాడు, నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయంటే, ఇప్పుడు రండి ఆ 2 విషయాలు అనుసరించగలిగితే, ఆరాధన భావం కలిగి నువ్వు ఉంటే, భయభక్తులు కలిగి అన్నాడు కానీ అక్కడ దాని అర్థం నువ్వు ఆరాధించే వ్యక్తివై ఉంటే, ఆరాధన భావం దేవుని ఎడల నీకుంటే అని అర్థం. రెండవది, ఆయన త్రోవలను నువ్వేం చేయాలంటే అనుసరించి నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 2 కార్యాలు చేస్తే చాలండి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ధన్యుడిగా మారుస్తాడు. ఆ మాట మర్చిపోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అవుతారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పక్కన వాళ్ళకి షేకండి, నువ్వు అన్యురాలువి కాదు ధన్యురాలు అని చెప్పండి. నువ్వు అన్యుడవు కావు ధన్యుడు అని చెప్పండి. ఎందుకు? ఆరాధించడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు గనక, ఆరాధన భావం నీకుంది గనక, ఆరాధించే స్వభావం నీలో ఉంది గనక నీవు ధన్యుడవు అని వాక్యం చెప్తుంది. రెండవ దాంట్లో ఆయన త్రోవల్లో నడుస్తున్నావు నువ్వు, ఆయన త్రోవలను అనుసరిస్తున్నావు నువ్వు, అందువల్ల నువ్వు ధన్యుడవు అని వాక్యం చెప్తుంది. ఈ 2 చేస్తే నువ్వు ఇప్పుడు 2వ వచనంలోకి రండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకు ఈ మాట చెప్పబడిందని నేను ఆలోచించాను. చాలామంది చేతులతో కష్టపడతారు. కష్టమేళ్ళది, సుఖం ఇంకొకళ్ళది. కష్టమేళ్ళది, డబ్బు ఇంకొకళ్ళకి. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. స్తోత్రం చెప్పండి. చాలామంది నేను ఏడుస్తుంటే గమనించాను. నా కష్టం అంతా నేలపాలైపోయిందని కొంతమంది, నా కష్టం అంతా బూడిద పాలైపోయిందని కొంతమంది, ఇంకా కొంతమంది అయితే నా కష్టం అన్యులు కొంపజేరిందని ఇంకా కొంతమంది, చాలా రకాలుగా ఏడవటం చూశాను, నేను బాధపడటం చూశాను. కానీ వాక్యం ఏమంటుందంటే, దేవుడేమంటున్నాడంటే, నా ఎడల నీకు ఆరాధన భావంగానే ఉంటే, నువ్వు నన్ను ఆరాధించే వ్యక్తివిగా ఉంటే, నా త్రోవలను కానీ నువ్వు అనుసరించి నడిచే వ్యక్తివిగా ఉంటే, నీ కష్టార్జితం ఎక్కడికి పోదు, నువ్వే అనుభవిస్తావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా.
నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి, మీ కష్టం మీకే కావాలా లేకపోతే ఎవరికన్నా జారాలా? మీ కష్టం మీ ఇంటికే రావాలా, ఇంకా ఏ ఇంటికన్నా వెళ్ళాలా? నిజంగా అండి, కష్టపడేది ఒకరు, వారి కష్టం మాత్రం ఫలితాన్ని అనుభవించేది ఇంకోరు. వాళ్ళ కష్టం యొక్క ఫలితాన్ని, కష్టం యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేది. కానీ వాక్యం ఉంటుంది కదా, అలా జరగడానికి వీల్లేదు. నిశ్చయముగా, 2వ వచనం అందరూ చూడండి, నిశ్చయముగా అనండి. అబ్బా, నిశ్చయంగా అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా అని అర్థం. నిశ్చయంగా అంటే అర్థం ఖచ్చితంగా, ఖచ్చితంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ కష్టం ఎక్కడికి పోదు, ఎవరింటికి పోదు, ఎవరి చేతుల్లోకి పోదని వాక్యం చెప్తుంది. కానీ నీ కష్టం నీ దగ్గరే ఉండాలి అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నడవకూడదు. నీ కష్టం అన్యుల ఇళ్ళ చేరకుండా ఉండాలి అంటే మొదటిది. రెండవది ఏంటంటే ఆయన త్రోవలో నడవాలి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఆయన త్రోవలో నడిచే వ్యక్తివై ఉండాలి నువ్వు. ఈ రెండు నీకుంటే చాలు. వాక్యం చెప్తుంది, నిశ్చయంగా, ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. అది కూడా నీ చేతుల కష్టార్జితం. కొంతమంది చేతులు, ఈ చేతులతో కష్టపడ్డాను. స్తోత్రం చెప్పండి, అర్థమైన వాళ్ళు. అర్థం కావట్లేదా మీకు? ఈ చేతులతో కష్టపడ్డాను. మేము ఒక దగ్గరికి సేవకులంగా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన పెద్ద పాస్టర్ గారు ఒక విషయం అయ్యి మరి ఫెలోషిప్ కొరకు ఒక సహాయాన్ని అడగటానికి వెళ్తే ఆయన అన్నాడు, మీకు చేతులు ఉన్నాయి, బుర్ర ఉంది, చేతులు పనిచేయాలి, బుర్ర ఆలోచించాలి, ఆశీర్వాదం అదే వస్తుంది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదని చెప్పాడు ఆయన. చాలా నిజమే అనిపించింది. చేతులు ఏం చేయాలి అంటే పని చేయాలి. చెప్పండి, చేతులు పని చేయాలి. పని చేసే చేతులుగా ఉన్నప్పటికీ ఈ వ్యక్తి పనిచేస్తున్నటువంటి ఇతని చేతుల కష్టం ఇంకొకరి దగ్గరకు వెళుతున్నట్టుగా రాయబడింది. కానీ నేనేం చెప్తున్నానంటే వాక్యం చెప్తుంది, ప్రభు ఏమంటున్నాడంటే నీ చేతుల కష్టం నిశ్చయముగా నువ్వే అనుభవిస్తావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అలా కావాలనుంది? మా చేతుల కష్టం మాకే రావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నువ్వేం చేయాలంటే ఆయన యందు భయభక్తులంటే ఆరాధికురాలుగా ఉండాలి. ఆయనకు నువ్వు ఆరాధికుడుగా మారాలి. ఆయనను ఆరాధించే భావం, ఆయన ఎడల ఆరాధన భావం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ధన్యుడిగా చేసి నీ కష్టం ఎక్కడికి పోకుండా నువ్వే అనుభవించేటట్టు చేస్తాడు. అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలి అంటే రెండవ కార్యం నువ్వేం చేయాలంటే ఆయన త్రోవల్లో నువ్వు నడవాలి. ఒకసారి చెప్పండి, మనం ఎవరి త్రోవల్లో నడుస్తాం? మీ ఆయనతో. చెప్పండి, ఎవరు మా ఆయన త్రోవలు అంటున్నారు? మీ ఆయన త్రోవలో నడిస్తే అంతే సంగతులు. ఇక వెనక్కు చూసే పనే ఉండదు. ఇక వాక్యం చెప్తున్న ఆయన త్రోవలంటే దేవుడు మనకి ఏ త్రోవను ఏర్పరిచాడో, ఏ త్రోవలో నడవడానికి ఆయన నిర్దేశించాడో ఆ త్రోవలో నడవడానికి మనం ఇష్టపడితే మనం ధన్యులమవుతాం. అలాగే దేవుడు నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించేటట్టు చేస్తాడు. దయచేసి రెండవ మాట, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. వాక్యం చెప్తుంది కదా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అందరు చెప్పండి, నీవు ధన్యుడవు, నీకు ఏం కలుగుతుంది? మేలు అని చెప్పండి. నీకు మేలు అని చెప్పండి. ఎవరికి మేలు? ఎవరికి మేలు? ఎవరు ఆయనను ఆరాధిస్తారో, ఎవరు ఆయన త్రోవల్లో నడుచుకుంటారో వారు మేలు పొందుతారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చెప్పండి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆరాధించే కృతజ్ఞత భావం గాని దేవుని ఎడల నీకుంటే దాన్నే భయభక్తులు అన్నాడు. అంటే ఆ లోపల ఉన్న అంతరంగపు భయాన్ని
దాన్ని ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నాడంటే, వాళ్ళు వర్షిపర్స్గా కనబడుతున్నారు, ఆరాధించేవారుగా కనపడుతున్నారు, ఆరాధనా భావం కలిగిన వారుగా దేవుని ఎడల కనబడుతున్నారు. అలాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు, తర్వాత నీవు ధన్యుడవు, నీకు మేలు. ఇందాక చెప్పాను నువ్వు ధన్యుడు అవుతావని. ధన్యుడు అయ్యి నువ్వేంట మేలును అనుభవిస్తావని వాక్యం చెప్తుంది. ఎంతమందికి మేలు కావాలి? చేతులు ఎత్తండి. ఎంతమందికి మేలు కావాలి? తేలు కావాలి కాదు నేను అడిగింది, మేలు కావాలని. ఒకడు వాక్యం చెప్తా, సేవకుడు భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నాడంట. ఒకళ్ళు లేచి మేలు దొరికిందని చెప్పొద్దు పాస్టర్ గారు దయచేసి, నాకు తేలు దొరికింది అన్నాడంట. చెప్పండి, ఏం దొరికింది? పక్కలో ఆమె పాపం ఎలా అయిపోయిందంట, ఆయనకి తేలులాగా అయిపోయింది. ఆయన అలాగా చెప్తూ బాధపడతా ఉంటే అదే సభలో ఇంకొకళ్ళు వేసి అన్నాడంట, నాయనా ఆయనేమో మేలు అన్నాడు, నువ్వేమో తేలు అంటున్నావు, కానీ మేలు కాదు అది, నాకు మేకు దొరికింది అన్నాడంట. కొంతమంది భార్యలు తేళ్లులాగా, కొంతమంది భార్యలు మేకుల్లాగా. మేకంటే నెత్తి మీద కొట్టుకుంటారే, అదనమాట. ఒక వ్యక్తిని కొన్ని రకాల ప్రజలు ఒక వ్యక్తిని చనిపోతే ఆ వ్యక్తిని తిన్నగా ఒకదానికి కట్టి కర్రకి నెత్తి మీద మేకు కొట్టి ఏం చేస్తారంటే సమాధి చేస్తారు. భార్యను తెచ్చుకున్నవాడు కదలకుండా కట్టేయబడి నెత్తి మీద మేకు కొట్టుకున్న దాంతో సమానం అని చెప్పాడంట ఆయన లేచి. వామ్మో, ఇక వాక్యం చెప్దామా అనుకున్నాడంట పాస్టర్ గారు. అలాంటిది కాదు ఇది, వాక్యం చెప్తుంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, నిశ్చయంగా నీకు మేలు కలుగును. స్తోత్రం చెప్దామా? మేలు కావాలి అంటే, మేలు నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత ఆయన త్రోవల్లో నువ్వు నడవాలి. మనం ఆయన త్రోవల్లో నడవం, భయభక్తులు కలిగి ఉండం, కానీ మనకు మాత్రం ఏం కావాలి? మేలులు మేలులు మరచిపోలేమయ్యా. మేళ్ళు 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 కావాలి. మేలు చేస్తానని చెప్పాడు దేవుడు, కానీ ఆ మేలు నువ్వు ఎలా ఉంటే చేస్తాడంటే ఆయన త్రోవల్లో నువ్వు నడిచే వ్యక్తివై ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తివై నువ్వు ఆయనకు ఆరాధికుడుగా ఉండాలి. ఆరాధన భావం అనేటువంటిది దేవుని ఎడల కలిగి ఉండాలి. ఖచ్చితంగా అలా నువ్వు చేయగలిగితే నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు మేలు కలుగుతుంది. అసలు చూసి చూడనట్టు చూస్తారు ఎందుకని నాకు అర్థం కాదు. కాస్త కంప్లీట్గా వాళ్ళ ముఖంకి వెళ్ళి చూడండి, నీకు మేలు కలుగు. చూసి చెప్పండి, చూడండి, ఇటు చూడండి. నాకు ఇది ఏం చేస్తుంది, సరిగ్గా కళ్ళకెళ్ళి కూడా చూడలేకపోతున్నారు. ఎంత సిగ్గుమాలిన జీవితం మంది. ప్రభు బల్ల దగ్గరకు వచ్చినా కొంతమందికి ఆ లోపల ఉండేటువంటి ఆ ముష్కరతత్వం పోదు, కొంతమందికి ఆ మలిన మనస్సు పోదు, కొంతమందికి. నిజంగా అలాంటి వారిని ఆరాధన చేస్తున్నారు అంటారా? ఆరాధన అంటారా? మనం అలా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు అంగీకరిస్తాడు అంటారా? మీరు బాగా ఆలోచించాలని నేను ప్రేమతో పిలుపునిస్తున్నాను. దయచేసి మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి, 3వ వచనం. 3వ వచనం, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అనండి. నీలోగిట నీ భార్య ఫలించు. ఇలా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఫలించే ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లులు కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. ఫలించినా కారు ద్రాక్షలు ఫలిస్తాయి. ద్రాక్షలు వేరువేరండి. కొన్ని ద్రాక్షలే ఫలించవు, కానీ కొన్ని ద్రాక్షలు ఫలించినా పనికిరావు అనండి, పనికిరావు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు గాని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు గాని దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేయడానికి ఇష్టపడితే, ఆయన త్రోవల్లో నడవడానికి ఇష్టపడితే, వాక్యం చెప్తుంది కదా, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. ఏ ద్రాక్షవల్లి అనండి? ఫలించే ద్రాక్షవల్లి అనండి. ఒక్కసారి ద్రాక్షవల్లి ఫలించడం ప్రారంభిస్తే గుత్తలుగా కాస్తాయి ద్రాక్షవల్లికి కాయలు. ఎలా కాస్తాయి? ఎంతమంది చూశారు? ద్రాక్ష చెట్టు చూసిన వాడు చేతులు ఎత్తండి. ఒక్కొక్క కాయ ఎలాడవు. మరి ఎలా కాస్తాయి? గుత్తలు
ద్రాక్ష గెల అంటారే, బైబిల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు కానాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఆనవాలు తీసుకురమ్మని యెహోషువ చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని తనిఖీ చూసి వేగు చూసి వాళ్ళు వస్తా మరి సేవకుడు మరి మన నాయకుడు ఏదైనా ఆనవాలు తీసుకురమ్మన్నాడు కదా, ఏం తీసుకురావాలంటే అక్కడ పండ్లను పరిశీలన చేశారు. దానిమ్మ పండ్లు ఉన్నాయి, దబ్బ పళ్ళు ఉన్నాయి, చాలా ఖర్జూర పళ్ళు ఉన్నాయి. అవన్నీ చూసి అన్ని తీసుకోలేదు, కానీ ఎష్కోలు అనే ప్రాంతంలో ఒక ద్రాక్ష గెలగోశారు. ఆ ద్రాక్ష గెల ఎంత ఉందంటే దండగట్టి దండితో మధ్యలో ఒక రకంగా కావిడి మోసినట్టుగా మోసారనమాట. అంత పెద్ద ద్రాక్ష గెల, ఇద్దరు కలిసి మోసే అంత ద్రాక్ష గెల వాళ్ళు దండగట్టుకొని ఎష్కోలు అని పేరు పెట్టారు, అంటే ద్రాక్ష గెల అని పేరు పెట్టారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ నాయకుడుకు చూపెట్టారు. అయ్యా ఇది ఆ దేశపు పండ్లు ఇలా ఉన్నాయని. స్తోత్రం చెప్పండి. దాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం అన్నమాట. దేవుడు నిన్ను గాని ఆశీర్వదిస్తే ద్రాక్ష గెల యొక్క అనుభవం, ద్రాక్ష వల్లి యొక్క అనుభవం, ద్రాక్ష యొక్క పండ్ల యొక్క అనుభవం నీలో ప్రారంభం అవుతుంది. దేవుడు గాని నిన్ను దీవిస్తే, దేవుడు గాని నిన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నీవు ఎలా మారుతావంటే నీలోగిట ఫలించే ద్రాక్ష వల్లి, నీ భార్య అన్నాడు అక్కడ. చెప్పండి ఎవరు? మరి ఒక భర్తకు భార్యవైన నువ్వు ఫలించే ద్రాక్ష వల్లిలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమందికి ఆ కోరిక ఉంది? నేను ఫలించే ద్రాక్ష వల్లిలాగా ఉండాలని ఎంతమందికి ఉంది? అంటే కోరుకునే దానికి కూడా మనసు లేని దాన్ని ఏమంటారు? కఠినత్వం. కోరుకునే దానికి కూడా చాలా కూర్చోమ్మా, ఆడ కూర్చోాడ. మీరు మళ్ళీ ఎంత అనుకుంటే పడిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏడైనా ఒకటే, డోంట్ వర్రీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పెద్ద మీటింగ్ అయింది ఇప్పుడు. అందువల్ల వాళ్ళు అక్కడ ఉంటమే మంచిది. వాళ్ళని మాత్రం ఇంకా అక్కడ నుంచి కదలనివ్వద్దు. ఇక్కడ నుంచి ఇక్కడున్న వాళ్ళని లేపొద్దు. ఎవరితో చెప్తున్నారే ఎవరితో మాట్లాడద్దు కొద్దిసేపు. అసలే కరెంటు పోయింది, చికాకు పడుతున్నారు కొంతమంది. అదేందో అర్థం కాదు, కానీ అప్పుడు దాకా బాగానే ఉంటుంది. ముఖాలంతా ఒక రకంగా పోయి సుమర్లు ప్రారంభం అవుతాయి కొద్దిసేపు కరెంట్కే. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే అక్కడ ఉమ్మదం తప్ప ఇంకొకటి ఉండదు. ఆ పొద్దుకు 24 గంటలు ఉమ్మదమే, మళ్ళీ గాలి రాదు. ఎప్పుడు వేడితో కూడిన ఉమ్మదం ఉంటుంది అనమాట. అక్కడ కాలిపోదు, బాడీ శరీరం కాలిపోదు, ఉమ్మదం 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 ఉంటుంది అక్కడ. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందువల్ల నువ్వు పోయే పాతాళ మందు పని ఉపాయాలు లేవు కాబట్టి జాగ్రత్త అని చెప్పాడు. కనుక కొన్నిసార్లు ఇలాంటి అవాంతరాలు అభ్యంతరాలు కలిగినప్పుడు అదేదో పెద్ద ఇష్యూలాగా భావించకుండా సంతోషంగా వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి, ఏ వ్యక్తి అయితే ఆయన త్రోవల్లో నడుచుకుంటాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఆ వ్యక్తి కుటుంబం ఎలా ఉంటుందంటే నిశ్చయంగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. నువ్వు ధన్యుడవు అని చెప్పాడు. నీ కష్టార్జితం వ్యర్థం కాదు, నువ్వే అనుభవిస్తావన్నాడు. ఇప్పుడు రెండవది, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే 2 కార్యాలు చేస్తే చాలు. ఒకటి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన త్రోవల్లో నడవ. నీకు ఇష్టమైన త్రోవల్లో నడిస్తే నువ్వు ధన్యుడు కావు, నువ్వు ధన్యురాలు కావు. నీకు ఇష్టమైన త్రోవల్లో నడిస్తే నీకు మేలు కలగదు. నీకు ఇష్టమైన త్రోవల్లో నడిస్తే నువ్వు ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండలేవు. నీ జీవితం ఫలభరితంగా ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల్లో నడవాలి. గంభీరంగా స్తోత్రం చెప్పండి. చేతులు బాగున్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నేను మరొక విషయాన్ని చెప్తున్నాను రండి. నేను ఇవన్నీ చెప్పాను, అలాగే జ్ఞాపకం చేస్తున్నాను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. నా వైపు చూడండి. ఒలీవ మొక్కకున్న శ్రేష్టత ఏంటంటే చావు లేదు. చెప్పండి, ఏమి లేదు? చావు లేదు. లోకం అంతరించిపోయింది అనుకున్నా ఒలీవ మాత్రం అంకురించింది. ఆమేనండి. ఏం చెప్పాను నేను? లోకం అంతరించిపోయింది అనుకున్నా ఒలీవ మాత్రమే అంకురించింది. కొన్ని దినాల పాటు, సంవత్సరాల పాటు నీరు భూమి మీద నిలబడింది. భూమి మీద ఉన్నవన్నీ మునిగిపోయాయి, మృతంగా మారిపోయాయి. జలచరాశులు తప్ప మిగతా ప్రాణులన్నీ, ఓడలో చేరిన వారు తప్ప అందరూ కూడా నశించిపోయి మృతులైపోయారు. కానీ ఇదిగో ఓడ యొక్క తలుపు తీసి ఆ యొక్క పావురాన్ని విడిచిపెడితే ఇదిగో నోవాహు ఆ పావురం వెళ్ళి ఒకరోజు ఒట్టుగా వచ్చింది, రెండో రోజు చిగురు తీసుకొచ్చిందండి. వస్తా ఏం తీసుకొచ్చింది? ఏ చిగురు? అది వాక్యం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంత జలప్రళయం వచ్చి ఇన్ని రోజులు భూమి మీద నీరు నిలవున్నా అన్నీ కుళ్ళిపోయి ఎండిపోయినాయి, కానీ ఇది మాత్రం చిగురు పెట్టింది. దేవుని పిల్లలు రోజు రోజుకి చిగురించే అనుభవంలో ఉంటారు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు గలవారు. ఎందుకంటే వారు ఆయన త్రోవల్లో నడిచేవారు. వాక్యం చెప్తుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. దయచేసి కీర్తన భాగంలోకి రండి. మరొక చిన్న విషయాన్ని చెప్తాను. భక్తుడు ఎన్నో అనుభవాలు చూశాడు, కానీ ఆయన ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియులరా, కీర్తన గ్రంథంలో ఒక మంచి భాగాన్ని చూడటానికి నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. రండి, వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తన గ్రంథంలో తన జీవితం దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కలాగా ఉండాలని కోరుకుంటున్నటువంటి అనుభవం. నేనైతే దొరికిందా? నేనైతే దేవుని మందిరంలో ఏ చెట్టు అంట? ఒకసారి చెప్పండి. నేనైతే అనండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. అంటే ఎప్పుడన్నా చూడు, ఒలీవ చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది, వాడిపోకుండా ఉంటుంది. అందువల్ల దానికి మృతం అనేటువంటిది లేదు, అది చావదు. అంత గొప్ప జలప్రళయం వచ్చినా కూడా అది కుళ్ళిపోలేదు, అది చచ్చిపోలేదు. ఇప్పుడు దాన్ని ఆ చిగురు పట్టుకొని పావురం నోవాహు దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఇక్కడ దాని భావం మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, ఎన్ని పరిస్థితులు మన చుట్టూ ఉన్నా, ఎన్ని పరిస్థితులు మన మీదకు వచ్చినా, నువ్వు మాత్రం, నీ పిల్లలు మాత్రం ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు గనుక, ఎందుకంటే ఆయన త్రోవల్లో నడుస్తున్నావు గనుక. పచ్చని అనుభవం, ద్రాక్షవల్లితో కూడిన అనుభవం, ద్రాక్షవల్లి లాంటి అనుభవం, మేలు కలిగిన జీవితం, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే నీ స్వానుభవంలోనే ఉండే ఉన్నతమైన అనుభవం. ఎవరికిది? ఎవరు అనుభవిస్తారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల్లో నడిచేవాళ్ళై ఉండాలి. మనం ఎవరి త్రోవల్లో నడుస్తున్నాం? దేవుని యందైన భయం, భక్తి మనలో ఉన్నాయా? ఉంటే ఒకవేళ దేవుడు అబద్ధికుడు అవుతాడా? ఇవన్నీ చేస్తానని దేవుడే చెప్పి ఈ రెండు నువ్వు చెయ్యి, ఇవన్నీ ప్రభు చేస్తాడు నీ కొరకు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఇంకా కొన్ని మాటలు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. 4వ వచనంలోకి రండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు. వాళ్ళు ఆశీర్వదించబడతారు. చెప్పండి, వాళ్ళు ఏం చేయబడతారు? ఎవరు వాళ్ళు?
యెహోవా యందు ఆరాధన భావం నీకుంటే, ఆరాధించే వ్యక్తి అయి ఉంటే నువ్వు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన త్రోవల్లో నడిచే వ్యక్తి అయితే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీ భార్యని ఆశీర్వదిస్తాడు, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడింది. చప్పట్లు కొట్టి అందరూ గంభీరంగా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకని ఈ అనుభవంలోకి మనం రాలేకపోతున్నాం అంటే, దేవుని యందు భయభక్తులు లేవు, ఆయన త్రోవల్లో నడవడం కూడా లేదు కనుకనే. ఎప్పుడు నీకు ఆ తీర్మానం వస్తుంది? నీ పిల్లలను నువ్వు చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అంటాడు చివరి మాటల్లో. ఇంకొక మాట కూడా చెప్పాలి, 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీకు ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే, నువ్వు ఎవరిని ఆరాధించే భావం కలిగి ఉన్నావో ఆ సియోనులో ఉన్న దేవుడు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి కావాలా ఆశీర్వాదం? వద్దా? కావాలా? ఏం చేయాలి మరి? ఆయన యందు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యెహోవా యందు భయభక్తులు అంటే దేవుని యందు నువ్వు ఆరాధన భావం కలిగి ఆయనను ఆరాధించే వ్యక్తివిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన త్రోవల్లో నడిచే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కలు. పచ్చదనమే కాదండి, ఒలివ చెట్టులో అందం ఉంటుంది, ఒలివ చెట్టులో ఆరోగ్యం ఉంటుంది, ఒలివ తైలం, ఒలివ నూనె, ఒలివ బెరడు, ఒలివకు సంబంధించింది అంతా కూడా ఖచ్చితంగా దీవెనకరమైంది, ఆరోగ్యకరమైంది. ఆలివ్ ఆయిల్ అనండి, ఏ ఆయిల్? రకరకాల జబ్బులకు పరిష్కారం అన్నమాట. దాన్నే ఒలివ అన్నాడు తెలుగులో. ఆలివ్ అన్న దాన్ని తెలుగులో ఏమన్నారు? ఆలివ్ అంటే ఇంగ్లీష్ కదా, మనకంత రాదు కదా, అంత అవసరం లేదు. ఇప్పుడు ముఖం పేడు బారిపోయిన వాళ్ళు కూడా ఆలివ్ ఆయిల్ రాసుకుంటే ఫినిషింగ్ వచ్చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. బాటిల్ కొనుక్కొని చూడండి, పెదాలకు రాయండి, మూతికి రాయండి, ముక్కుకు రాయండి. రాసేది అలవాటు ఉంది కదా మనలో కొంతమందికి. ఆలివ్ ఆయిల్ రాచుడు, నీకు అర్థమైద్ది ఎంత ఫినిషింగ్ వస్తావు, ఎంత నూనె పోస్తావు నువ్వు అన్నమాట. స్తోత్రం చెప్పండి. నేనేమి ఆరోగ్య సూత్రాలు చెప్పడానికి నిలబడలేదు, కానీ ఆలివ్ ఆయిల్కున్న గుణం, ఆలివ్ చెట్టుకున్న గుణం, ఆలివ్ చెట్టులో ఉన్న ఆరోగ్య సంబంధమైన విషయాలు నువ్వు ఎలా ఉంటావంటే, నీ పిల్లలు ఎలా ఉంటారంటే నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు, నువ్వేమో ద్రాక్షవల్లిలాగా ఉంటావు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడతారు. పక్కన వాళ్ళని అడగండి, ఇలా నువ్వు కూడా ఆశీర్వాదం పొందాలనుకుంటే అనండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు నడవబాక, ఆయన త్రోవల్లో నడువు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పాలి, ఆయన త్రోవల్లో నడువు. ఆయన నీకు ఇచ్చిన త్రోవలో నడు. నువ్వు ఎలా ఉంటావో చూడు. నేను చెప్తున్న మాటలు నువ్వు చేసి చూడు. అక్షరాల దేవుడు వాటిని 99% కాదు 100% జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎంత శాతం? 99% అంటారు, కానీ అన్ని అబద్ధాలే మనం చెప్పాయి. కానీ దేవుడు చెప్తే అంత ఖచ్చితం అయ్యి అది అక్కడ. అందుకే ముందే చెప్పాడు, నిశ్చయముగా అన్నాడు ఆయన. అనండి ఎప్పుడు? ఆ పై 2 కానీ నువ్వు చేస్తే వెంటనే అన్నాడు, నిశ్చయముగా అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులని చెప్పిన వెంటనే ఏమన్నాడంటే నిశ్చయంగా అన్నాడు. అంటే ఖచ్చితంగా 100కి 100% దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ 2 చేయగలిగితే చాలు. నీ భార్య ఎలా ఉంటుందో, నీ పిల్లలు ఎలా ఉంటారో, నీ కుటుంబం ఎలా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుందో అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చెప్తున్నాడు 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నా వైపు చూడండి,
ఆశీర్వాదం మనుషులు జ్ఞానంతో, మనుషుల సామర్థ్యంతో కూడా తెచ్చుకుంటారు. అది ఎక్కువ కాదు అన్నాడు సొలొమోను. నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆశీర్వాదం దేవుడివ్వాలి. ఆ ఆశీర్వాదం దేవుడిస్తే ఆ వ్యక్తి చాలా ఆశీర్వాదకరంగా ఉంటాడు, ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమూయేలు రాసిన గ్రంథంలో దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నేను నా కుటుంబం కూర్చో నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు గ్రంథంలో వాక్యాన్ని చూడాలని నేను మీ అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దయచేసి 29వ వచనం, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఆశీర్వదించే దేవుని దగ్గరికి రావాలి. ఆయన ఆశీర్వదించాలని నువ్వు కోరుకోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియులరా, మనుషుల ద్వారా ఆశీర్వచనాలు మనం చూడగలుగుతాం, కానీ అవి అంత ఆశీర్వాదకరంగా ఉండవు ప్రియులరా. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. ఇతడు ఇలా ప్రార్థన చేసినందుకు 21వ కీర్తనలో మీరు 3వ వచనం చదివితే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు అతన్ని ఎదుర్కొన్నట్టుగా రాయబడింది. 21వ కీర్తనలో 21వ కీర్తన, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా దానిని అతనికి దయచేసి ఉన్నావు. అక్కడ అంటాడు, నిత్య ఆశీర్వాదకారకుడుగా నువ్వు అతనిని నియమించి ఉన్నావు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే నిత్య ఆశీర్వాదకారకుడుగా నువ్వు ఉంటావు. నిత్యము ఆశీర్వాదం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. 3వ వచనంలో అన్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. 6వ వచనం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. ఎందుకంటే ఇది దావీదు యొక్క అనుభవం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచే అనుభవం. అందువల్ల దావీదు అంతగా ఆశీర్వదించబడ్డాడు. అందువల్ల మన పితరుడైన అబ్రహాము అంతగా ఆశీర్వదింపబడ్డాడు. వాళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకున్నారు. ఆదికాండం 24వ అధ్యాయంలో 2వ వచనం, మొదటి వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించిన. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నా మాట వినపడలేదు అనుకుంటాను. నేనేమన్నాను? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పమన్నాను కదా. చెప్పండి గట్టి, హల్లెలూయా. జాన్ పండు ఎక్కడున్నావురా? నీకు సరి కూర్చో. అయ్యో, చేతిలో ఏముంది? జోబులో పెట్టుకోదాన్ని. వాక్యం చెప్పు. నువ్వు మందిరానికి పోయినప్పుడు నువ్వు అనాలోచనగా ఉండొద్దు. పిల్లలైనా పెద్దోళ్ళైనా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. ఇక్కడ రాయబడిన మాటలు దావీదు ఖచ్చితంగా అనుభవించాడు 100%. ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టు నా కుటుంబాన్ని ఆశీర్వదించని దేవుణ్ణి అడిగితే దేవుడు ఆయన యొక్క భయభక్తులను చూసి, ఆయన త్రోవల్లో దావీదు నడవడం చూసి అతన్ని నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు దేవుడు నియమించాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు అబ్రామును పిలిచాడు. అబ్రామ్ రా అన్నాడు. అబ్రామును పిలిచి అబ్రహాముగా చేశాడు. చెప్పండి, అబ్రామును పిలిచి అబ్రహాముగా చేశాడు. అబ్రామ్ అంటే ఏమి లేనోడు, అబ్రహాం అంటే అన్నీ కలిగిన వాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాను నేను? చెప్పాలి, ఏం చెప్పాను నేను? అబ్రామ్ అంటే ఏమీ లేనోడు, అబ్రహాం అంటే అన్నీ ఉన్నవాడు. స్తోత్రం చెప్పండి. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి కూడా పోతున్నాయా? దేవుడు ఏం చెప్పాడో ఆ మాట తీసుకొని అబ్రహాము, ఊరు తెలీదు, దిక్కు తెలీదు, ప్రదేశం తెలీదు, దాన్ని ఏమంటారు ఇప్పుడు? లొకేషన్ అనండి. లొకేషన్ ఎవరు షేర్ చేయలేదు.
లొకేషన్ పంపలా, అబ్బా ఇటుకుండా వెళ్ళి దీన్ని చూసుకుంటాను చెప్పలా, నువ్వులే బయలుదేరు అన్నాడంతే. అబ్రహాం కళ్ళు మూసుకొని బయలుదేరాడంతే. దేవుని మాట విన్నాడు, ఆయన త్రోవలో నడిచాడు. అక్కడ ఇసాకును బలి అర్పించినప్పుడు ఆయన అంటాడు కదా, నిశ్చయముగా నువ్వు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు తెలిసింది. దేవుని ఎడల భయం, దేవుని ఎడల భక్తి, దేవుని ఎడల ఆరాధన భావం ఏ విశ్వాసికి ఉంటుందో ఆ విశ్వాసి ఆశీర్వదింపబడతాడు, ఆ విశ్వాసి దీవించబడతాడు, బహుగా ఆశీర్వదించబడతాడు. వారు, వారి పిల్లలు, వారి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నిశ్చయముగా నీవు అతనిని ఆశీర్వాదకరకుడుగా ఉండునట్లు నియమించి ఉన్నావు. అబ్రహామును దేవుడు ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అనండి? అన్ని విషయాలలో. ఎందువల్ల అంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది, అబ్రహాము దేవుని త్రోవల్లో నడిచేవాడు. స్తోత్రం చెప్దామా? నేను ముగిస్తున్నాను. ఇక్కడ రాయబడిన చివరి మాటలో 5వ వచనంలో ఒక భాగం చెప్పాలి. సియోనులో నుండి యెహోవా నిన్ను మళ్ళా చెప్తాను రిపీటెడ్గా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఇసాకును ఆశీర్వదించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 26వ అధ్యాయం ఆదికాండంలో మీరు గమనిస్తే, వాస్తవంగా ఏ దేశంలో ఉండమని దేవుడు చెప్పాడో ఆ దేశంలోనే ఉండి ఆ దేశంలో విత్తనం వేశాడు ఇస్సాకు. 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మీరు చదవాలి దయచేసి. 26వ అధ్యాయంలో ఇక్కడే ఉండు అన్నాడు దేవుడు. 26వ అధ్యాయంలో దయచేసి 2వ వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నీకు తోడయుండి ఆశీర్వదిస్తాను. ఆ మాట చెప్పగానే ఇస్సాకు లోపడ్డాడు. నీ తండ్రి నా మాట విన్నాడు. 4వ వచనం చివరి భాగం 5వ వచనంలో, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. ఆ మాట చెప్పిన దాన్ని బట్టి ఇస్సాకు అక్కడే ఉన్నాడు. ప్రియులరా, ఆదేశమందు 12వ వచనంలోకి రండి. ఇస్సాకు ఆదేశమందు ఉన్నవాడై అనండి. ఇస్సాకు ఎందుకున్నాడు ఆ దేశంలో? ఎందుకున్నాడు చెప్పాలి. ఆదేశంలోనే ఎందుకున్నాడు? దేవుడు చెప్పాడు కనుక. స్తోత్రం చెప్పండి. అదే ఆయన త్రోవల్లో నడవటం అంటే, అదే ఆయన యందు భయభక్తులు అంటే. నువ్వు వెళ్ళొద్దు అంటే అక్కడే ఉన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడే ఉన్నాడు. నేను ఆశీర్వదిస్తానని మాట చెప్పాడే. నా వైపు చూడండి. దేవుడు చెప్పిన మాట నువ్వు చేస్తే ఆయన చెప్పిన మాట నీ ఎడల దేవుడు జరిగిస్తాడు. ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లే ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. అక్కడ వాక్యాన్ని చూడండి. ఆయన మాట విన్నాడు గనుక ఆదేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నురంతల ఫలము పొందాను. ఎందువల్ల? 12వ వచనం చివరి భాగంలో, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, గొప్ప దాసుల గొప్ప సమూహము కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి, పక్కనోళ్ళు పొరుగొరుక్కునే అంత ఆశీర్వదిస్తాడని చెప్పండి మీరు. పక్కనోళ్ళు ఎంత ఆశీర్వదిస్తాడు? అసలు పోతాడు అనుకుంటే, అసలు ఉండకుండా పోతాడు అనుకుంటే అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిశ్చయంగా అని చెప్పిన మాట అది దేవుడు. అబ్రహామును అలాగే ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు అలాగే ఆశీర్వదించాడు. నిన్ను కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. దేవుని మాట విను, ఆయన త్రోవల్లో నడు, భయభక్తులు కలిగి ఉండు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో నిన్ను ఆశీర్వదించే విధానాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. ఇక్కడ అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను
పరలోకపు సన్నిధి నుండి నీకు ఆశీర్వాదం వస్తుంది. సియోనులో నుండి 2 వస్తాయండి. ఆ 2 ఏంటంటే, సియోనులో నుండి యెహోవా వాక్కు వస్తుంది, సియోనులో నుండి ఆశీర్వాదం వస్తుంది. వాక్యాన్ని వింటే, ఆ వాక్యాన్ని గైకొంటే ఆశీర్వాదం దాని వెంట వస్తుంది అనమాట. హల్లెలూయా. వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథంలో ఈ మాట రాయి. దయచేసి ఇర్మియా గ్రంథం కాదు, యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చదవాలి. దయచేసి 2వ అధ్యాయంలో వాక్యాన్ని చూడండి. 3వ వచనం, 2వ అధ్యాయంలో 3వ వచనం. దయచేసి త్వరగా ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. సియోనులో నుండి ఏమొస్తుందంట? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరుతుంది. దేవుని వాక్యం మనుషులను కట్టేది, మనుషులను దీవించేది, మనుషులను ఆశీర్వదించేది, మనుషులను క్రమపరిచేది, మనుషులను సిద్ధపరిచేది దేవుని వాక్యం. ఆ వాక్యం సియోనులో నుండి వస్తుంది. ఆ వాక్యం వెంట ఆశీర్వాదం కూడా వస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటావో, ఆ వాక్యానికి లోబడతావో, ఆ వాక్యపు త్రోవలను అనుసరించి నడుచుకుంటావో, ఆశీర్వాదం ఆ వెంటనే వస్తుంది. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఏం జరుగుతుంది? సియోనుకు వెళితే ఆయన ధర్మశాస్త్రం వస్తే అదేం చేస్తుంది మనల్ని? అందరూ చూడండి, జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు బయలు వెళ్ళుదము, రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకుంది. ఆయన మనకు బోధిస్తాడు, ఆయన త్రోవల్లో మనం నడుచుకుంటాం. ఇక్కడ సియోను అనగా ఇక్కడ ఏం చెప్పాడంటే దేవుని మందిరం. చెప్పండి, దేవుని మందిరం. ఆశీర్వాదం ఎక్కడుందనుకున్నావు? చెప్పాలి, ఆశీర్వాదం ఎక్కడుందనుకున్నావు? అందుకే ఎంత పెద్ద గొప్పోళ్ళు మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, కానీ మనకు వంగట్లేదు. మనం ఆశీర్వాదం చూడలేకపోవటానికి అదే కారణం. ఆయన త్రోవల్లో మనం నడవట్లేదు, అందుకే మనం ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం. సొలొమోను అంతటి జ్ఞానవంతుడు ఎవడు లేడు, కానీ మందిరాన్ని కట్టిన తర్వాత మందిరంలో మోకాళ్ళు వేసాడు సొలొమోను. చాలా గొప్ప, ప్రపంచంలో గొప్ప పేరు కలిగిన వాడు సొలొమోను. ప్రపంచాన్ని జ్ఞానంతో ముంచెత్తినవాడు, అంతటి జ్ఞానవంతుడు సొలొమోను. మందిరాన్ని కట్టిన తర్వాత మందిరంలో మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. సొలొమోనుకున్న ఖ్యాతికి కారణం ఏంటంటే అలా మోకరించి ప్రార్థన చేయటాన్ని బట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని ఖ్యాతి నలుదిక్కుల వ్యాప్తి చెందింది. అతని కాలంలో నెమ్మదిగా ఉందంట దేశం. అతని దేశం నెమ్మదిగా ఉంది, రాజ్యం నెమ్మదిగా ఉంది. దావీదు కాలంలో యుద్ధాలు జరిగినాయి, కానీ సొలొమోను కాలంలో దేశం ఎలా ఉంది? నెమ్మదిగా. నీ కాలంలో నెమ్మదిగా, నీ పిల్లల కాలంలో నెమ్మదిగా ఉండాలని ఆశపడితే సియోనులో నుండి ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి. దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి. ఊరికే వచ్చి వెళ్ళకు. దేవుడు ఉండమన్న విధానాన్ని నేర్చుకో. దేవుడు నీలో కోరుకోవాలనుకుంటున్నటువంటి ఆ నిబద్ధతకు నువ్వు లోబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ వాక్యం చెప్తుంది, సియోనులో నుండి యెహోవా నిన్ను. 2 వస్తాయని చెప్పాను సియోనులో నుండి. ఏమేమి? 1 సియోనులో నుండి వాక్యం వస్తుంది, 2వది సియోనులో నుండి ఆశీర్వాదం వస్తుంది. వాక్యాన్ని విను, వాక్యానికి లోబడు, ఆ వెంటనే ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట 128లో చివరి మాట, నీ పిల్లలను నీవు చూచెదు. అనండి, నీ పిల్లలను చూచెదు. ముసలివాళ్ళకి చెప్పండి, భయపడబాక అని చెప్పండి. అత్త భయపడొద్దని చెప్పండి, అత్త భయపడొద్దని చెప్పండి. కొంతమందికి భయం, ఏమన్నా ఇద్దాము, ఇప్పుడే పోతానేమో, ఏం కాదని చెప్పండి. అమ్మ చెప్పండి, అమ్మ ఏం కాదు, నీకేం కాదని చెప్పండి. స్తోత్రం చెప్పండి. పిల్లలను చూస్తావు, పిల్లలను చూస్తావు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తున్న ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఇశ్రాయేలు అనగా రక్షింపబడినవాడు, ఇశ్రాయేలు అనగా విమోచింపబడినవాడు, ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడినవాడు. వాని మీద, వాని కుటుంబం మీద సమాధానం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనల్ని ఆశీర్వదించడం కొరకు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, మనలో ప్రతి ఒక్కరిని వాని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మనల్ని ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపాడు. మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి, మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మన సంతానం ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికే యేసుక్రీస్తు వారి లోకానికి పంపబడ్డాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాడు. ప్రభు అంటున్నాడు, మీరు దీనిని చేయనప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడే. మీరు దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.